హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఒక కస్టమర్ అడిగిన సందేహం ఏంటంటే వారి యొక్క బాబు యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. ఓకే, అయితే వారికి ఇంకా పెళ్ళి అవ్వట్లేదు. అంటే 39 సంవత్సరాల వయసు వచ్చింది కానీ పెళ్ళి అవ్వలేదు. మరి ఎందుకు? అవుతుందా లేదా? ఎప్పుడు అవుతుంది? ఇవన్నీ మన దానిలో ఒక సర్వీస్ ఉంటుంది. అది అబౌట్ మ్యారేజ్ అనే ఒక సర్వీస్లో ఇదంతా ఉంటుంది. మీరు గనక మన ఛానల్లో ఆ వీడియో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. అబౌట్ మ్యారేజ్ అనే సర్వీస్ని ఎలా చేస్తాము ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అయితే వీరి బాబుకి ఎందుకు పెళ్ళి అవ్వలేదు అనేది చూద్దామండి. 10/3/1986 10/3/1986 6:55 సాయంత్రం నల్గొండ. ఇవి వీరి యొక్క డీటెయిల్స్. బాయ్, అతని పేరు చెప్పలేదు, వాళ్ళ అబ్బాయి అని చెప్పారు. చూద్దాండి. ఇక్కడ మ్యారేజీ కాకపోవడానికి విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి 10/28 డేట్లో పుట్టటం. ఇది మొదటి కారణం. 10/28 డేట్లో కనుక జన్మిస్తే దాన్ని దురదృష్ట సంతానం డేట్స్ అంటారు. ఆ డేట్స్లో జన్మిస్తే వారికి వివాహానికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. వారి పేరెంట్స్కి ఏమో సఖ్యత లోపిస్తుంది. వారి ఫ్యామిలీ మొత్తానికి ఆర్థికంగా డౌన్ఫాల్ అవుతుంది. సో ఇక్కడ వివాహం జరగకపోవడానికి ఇదొకటి పరిశీలించాలి. ఇక రెండోది, పునర్పు దోషం ఏమైనా ఉందా? పునర్పు దోషం ఉన్న వాళ్ళకు కూడా పెళ్ళి అవ్వదు చాలా కాలం. ఇంకా కొంతమందికి అస్సలు అవ్వదు, అది కూడా చూడాలి. మూడో పాయింట్, కాలసర్ప దోషం, కుజ దోషం ఏమైనా ఉన్నాయా? ఇది మూడో పాయింట్. ఇక నాలుగో పాయింట్, వీరి యొక్క వివాహం జరిగే సంవత్సరాలు ఏంటి, వివాహం జరిగే ఇయర్స్ ఏమేమి ఉన్నాయి, వీటిని వీళ్ళు అధిగమించారా అంటే వదిలేశారా చేసుకోకుండా, ఇది కూడా చూడాలి. ఇక ఐదో పాయింట్, డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూడాలి. ఓకే, ఇక్కడ ప్రధానమైంది ఇవి రెండు. జనరల్గా కాలసర్పదోషం, కుజదోషం మాత్రాన వివాహం అవ్వకుండా ఉండదు. అలాగే వివాహం సంబంధించే ఇయర్స్ని వదిలేసినంత మాత్రాన వివాహం అవ్వకుండా ఉండదు. అలాగే డెడ్ యాంటీ ఉన్నంత మాత్రాన వివాహం అవ్వకుండా ఉండదు. కానీ వీటితో పాటు ఈ ముఖ్యమైనవి కూడా ఉంటే వారికి వివాహము లేట్ అవుతుంది. ఇప్పుడు వీరి విషయంలో చూసినట్లయితే ప్యాటర్న్ని మనం తీసుకుంటే 1 3 10 18 24 6 10 1. ఇంకా 6th పాయింట్ కూడా ఉంది. అదేంటంటే ప్యాటర్న్ లో 3 6 8 9లో ఏమైనా 2 ఉండకూడదు. ఇప్పుడు వీరి ప్యాటర్న్ చూస్తే ఏమైంది, ఫస్ట్ది 10వ తేదీలో పుట్టారు. ఓకే, ఫిక్స్. వివాహానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సిందే. ఓకే, తర్వాత ప్యాటర్న్ లో చూడండి 3 6 ఉంది. 3 6 8 9 ఈ 4గిట్లో 2 ఉండకూడదు. అంటే ఈ ప్యాటర్న్ లో ఇంతవరకే చూసుకోవాలి వాటిని. డెస్టినీతో పని లేదు. మొదటి మూడిటిల్లో వీటిలో ఏవైనా 2 ఉండకూడదు. ఒక్కోసారి 3 అనే ఒక్కటే 3 3 ఉండకూడదు. అంటే 2 సార్లు వచ్చిందా, వీటిల్లో ఏమైనా ఒకటి కానీ 2 సార్లు వచ్చిందా, వారికి వివాహం లేటు. డేట్ ద్వారా తెలిసింది వివాహ సమస్యలు ఉన్నాయని, ప్యాటర్న్ ద్వారా తెలిసింది వివాహం లేట్ అని. ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా
రాశి చక్రం వేసుకొని చూశాను. అలా చూస్తే ఏమైందంటే శని చంద్రుడు కలిసి ఒకే రాశిలో ఉన్నారు. దీన్నే పునర్పు దోషము అంటారు. శని చంద్రుడు కలిసి ఒకే రాశిలో ఉంటే దీన్ని పునర్పు దోషం అంటారు. ఈ పునర్పు దోషం అనేది ఏమవుతుందంటే జనరల్గా ఉంటుంది. అది ఎప్పుడు క్లిష్టమవుతుందంటే ఈ అబ్బాయి యొక్క పేరెంట్స్లో గనక బాగా నెగిటివ్ ఉంటే ఇది జటిలమవుతుంది. పునర్పు దోషం జటిలమయ్యి ఆ పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నెగిటివ్ అంతా దీనికి తోడవుతుంది. గాలికి నిప్పు తోడైనట్టు ఆ తోడయి అది ఆ నిజమైన నిజాన్ని ఇంకా బలపరుస్తుంది. ఇది వివాహం అవ్వకూడదు అని. అందుకు వివాహం అవ్వలేదు. మరి వాటికి తోడు మిగతా ఏం చేశాయి? కాలసర్ప దోషం ఉంది. ఎలా ఉంది? ఎలాంటి కాలసర్ప దోషమో తెలుసా? జనరల్గా కాలసర్ప దోషాలు లగ్నములో రాహు ఉన్నా, లేదు రాహు షష్టమం సప్తమం అష్టమములో ఉన్నా, లేదా వ్యయములో ఉన్నా, లేదా గురువుతో కలిసిన కాలసర్ప దోషం ఉంటుంది. అవి చాలా మామూలు కాలసర్ప దోషాలు. ప్రతి 100 మందిలో 90 మందికి ఉంటాయి. అయితే అవి కాదు, బలమైన కాలసర్ప దోషాలు ఉన్నాయి. అవేంటంటే ఒక రాశి చక్రములో గ్రహాలన్నీ కూడా ఇలా 12 రాశులు ఉంటాయి. గ్రహాలన్నీ కూడా రాహువు కేతువు మధ్యలోనే ఉంటాయి. ఇటే ఉంటాయి, యువతలు ఉండవు. జనరల్గా గ్రహాలు ఏంది? రాహు ఉండదు, కేతు ఉండదు, అటుంటాయి ఇటు అట్లుంటాయండి. కానీ ఈ యొక్క బలమైన కాలసర్ప దోషాలు ఉన్నప్పుడు రాహుకేతుల మధ్య మొత్తం గ్రహాలన్నీ కూడా ఉంటాయి. అప్పుడు అది కూడా వివాహానికి సంబంధించి ప్రాబ్లం అవుతుంది. అందులో మొత్తం 12 రకాలు ఉంటాయి. ఆ 12 రకాల్లో కొన్ని వివాహానికి సంబంధించి ప్రాబ్లం అవుతాయి, అలాగే కొన్ని బిజినెస్కి సంబంధించి ప్రాబ్లం అవుతాయి, కొన్ని బంధువులకు సంబంధించి ప్రాబ్లం అవుతాయి, కొన్ని ఆయుష్కు సంబంధించి ప్రాబ్లం అవుతాయి. ఇవన్నీ కూడా మన ఛానల్లోనే ఒక వీడియోలో చేయడం జరిగింది. మీరు దాన్ని చూడొచ్చు. ఏ ఏ కాంబినేషన్ మధ్యలో ఉంటే దాన్ని ఏమంటారు, ఎవరికి ప్రాబ్లం అనేది చేశాము. అది మీరు చూడొచ్చు. ఓకే, తర్వాత ఇకపోతే వివాహానికి సంబంధించిన ఇయర్స్, అలాగే కుజదోషం కూడా. జనరల్గా కుజదోషం ప్రాబ్లం కాదు, కానీ ఇవన్నీ ఉన్నప్పుడు అది కూడా గాలికి నిప్పులాగా తోడవుతుంది అనమాట. ఇక వివాహానికి సంబంధించి ఇయర్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి వారి యొక్క అష్టక వర్గును బట్టి, అంటే అష్టక వర్గు ద్వారా ఏది మన సాంప్రదాయ సిద్ధమైన 336 బిందువులున్న అష్టక వర్గు కాదండి, 429 ఉన్న మోడర్న్ అప్డేటెడ్ అష్టక వర్గు గనక అయితే ఇది మాన్యువల్గా వేయాలి, మీకు సిస్టంలో రాదు. సో అది గనక అయితే దాని ద్వారా వివాహము ఎప్పుడెప్పుడు అవ్వాలి అనేది ప్రతి ఒక్కరికి 3 times వస్తుంది వివాహం. అంటే వివాహ గడియలు 3 సార్లు వస్తాయి. మొదటిసారి మనమే వదిలేసుకుంటాం. ఎందుకు? ఆ టైంకి మనము లైఫ్లో సెటిల్ అవ్వకనో, చదువులు పూర్తి అవ్వకనో, బాధ్యతలు ఉండో మనం ఒకసారి దాదాపుగా అందరం మిస్ అవుతాం. పాతకాలంలో అయితే అది అవ్వదు అందరూ. ఎందుకు? 12 ఏళ్ళకి 13 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నారు కాబట్టి అవ్వలేదు. ఇప్పుడు అవుతున్నారు. ఇలా అవుతాం. ఇక రెండోసారి వచ్చేసరికి కూడా ఈ లైఫ్లో సెటిల్ అవ్వకనే అవుతుంటాం. అలాగే మూడోసారి వచ్చినప్పుడు అయ్యామనుకోండి, వారికి ఇంకా పెళ్ళి అవ్వదు. ఇది కూడా జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అది వివాహంలోని ఇయర్స్ కనుక అధిగమిస్తే అనేది. ఇక డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉంటే ఏమన్నాయంటే, ఇదిగో 6-1 డెడ్ యాంటీ, 6-1 డెడ్ యాంటీ, 2 డెడ్ యాంటీ ఉన్నాయి, 3-6 కూల్ నెంబర్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మరి ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు ఎలా అవుద్ది వివాహం? అవ్వదు.
ఒకవేళ అయితే యూజ్లెస్గా అవుద్ది, అంటే ఉపయోగం లేకుండా బాగా లేట్గా అవుద్ది అనమాట. కాబట్టి ఏం చేయాలి వీళ్ళు? మనం అనుకుందాం, వీళ్ళు ఏదైనా ఒక పూజ చేశారనుకోండి, దీంట్లో చేంజెస్ ఎలా జరుగుతాయి? పూజ చేస్తే చేంజెస్ ఎలా జరుగుతాయి? ఒక స్టోన్ పెట్టుకున్నారు, చేంజెస్ ఎలా జరుగుతాయి? వీటిల్లో చేంజెస్ జరిగితే కదా మనకి మళ్ళీ కొత్తగా వచ్చేది. సో ఒకటే మార్గం, 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకోవడం, దాన్ని అప్లై చేసుకోవడం, మీ జన్మ వైబ్రేషన్లో మీరు జర్నీ చేయడం, వచ్చిన ప్రతి సంబంధాన్ని మీ యొక్క వైబ్రేషన్ ప్రకారం చూసుకోవడం. కాబట్టి ఈ బాబుకి త్వరగా పెళ్లి కావాలంటే, అసలు పెళ్ళి అవుతుందా లేదా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన యొక్క సర్వీసుల్లో అబౌట్ మ్యారేజ్ అనే సర్వీస్ ఉంది. దాని గురించి కనుక తెలుసుకుంటే ఇదంతా కూడా మీకు చాలా సింప్లిఫై అవుతుంది అనమాట. ఓకే, ఇది మన యొక్క కస్టమర్ సందేహం, ఇది సొల్యూషన్. ఇలాంటి సందేహాలు మీకేమైనా ఉంటే మన ఛానల్లో ఆ సందేహాన్ని మీరు గనక వ్యక్తపరిచినట్లయితే నేను మీకు ఇట్లా వీడియో ద్వారా సమాధానం ఇస్తాను. అయితే ఇలా వీడియో ద్వారా సమాధానం ఇవ్వడానికి మీకు అంగీకారం అయితేనే మీ యొక్క సందేహాలు చెప్పండి. ఆ సందేహాల్లో ఏం చెప్పాలి? మీరు ఎవరి గురించి మీరు అడుగుతున్నారో వారి యొక్క నేము, కాలింగ్ నేము, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ అయ్యుంటే మ్యారేజ్ డేటు, చిల్డ్రన్స్ ఉంటే చిల్డ్రన్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా పెట్టాలి. పెట్టి మీ యొక్క సందేహాన్ని అడిగితే ఆ సందేహం అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు ఏ పెడితే అడిగితే చెప్పలేను, అంటే అర్థం ఉండాలి. ఇప్పుడు ఇది అర్థం ఉంది, ఇలా బాబుకు పెళ్ళి అవ్వట్లేదు అడిగారు, ఇలా అడగాలి. ఇలా గనక మీరు అడిగినట్లయితే చక్కగా నేను ఈ విధంగా వీడియో ద్వారా తెలియజేసి మీరు తెలుసుకోవచ్చు. అలాగే మన యొక్క కస్టమర్స్ అందరూ, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తెలుసుకోవచ్చు. ఓకే, ఇది ఎవరైతే సందేహాన్ని వెలిబుచ్చారో వారికి మీరు తక్షణమే 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకోండి. అంతకంటే ముందుగా అబౌట్ మ్యారేజ్ అనే సర్వీస్ తీసుకోండి. ఓకే, ఇది వీడియో టాపిక్. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దామండి.